శ్రీగురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 32వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా భవానీ అష్టకంలో ద్వితీయ శ్లోకం చూద్దాం. భవాబ్ధావపారే మహాదుఃఖభీరుః పపాత ప్రకామీ ప్రలోభీ ప్రమత్తః కుసంసారపాశప్రబద్ధః సదాహం గతిస్త్వం త్వమేకా భవాని. భవాబ్ధావపారే మహాదుఃఖభీరుః పపాత ప్రకామీ ప్రలోభీ ప్రమత్తః కుసంసారపాశప్రబద్ధః సదాహం గతిస్త్వం త్వమేకా భవాని. గతిస్త్వం త్వమేకా భవాని. భవ అబ్ధౌ అపారే. భవాబ్ధౌ అపారే. అపారమైనటువంటి అంతులేనటువంటి సంసార సాగరంలో పడిపోయాను అమ్మ. మహాదుఃఖభీరుహు, అనేక దుఃఖాలు నన్ను వెంటాడుతున్నాయి. భీరు పిరికివాడిని అయిపోయాను, భయపడిపోతున్నాను. పపాత ప్రకామి, అలా పడిపోయి కొట్టుకుంటున్నాను. ప్రలోభి, ఆశ వదలటలేదు. ప్రమత్త, నిర్లక్ష్యం ఎక్కువైపోయింది, అజాగ్రత్త ఎక్కువైపోయింది. ప్రమత్త, మిక్కిలి మత్తాన్ని మదించినవాడు, గర్వం కూడా ఎక్కువైపోయింది నాకు. కుసంసారపాశ ప్రబద్ధ, సంసార బంధాలు బాగా బంధించేసాయి నన్ను. సదా అహం పాశప్రబద్ధ, సదా ఎల్లప్పుడూ అహం నేను కుసంసార పాశప్రబద్ధ, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక బంధాలకు లోబడి ఉన్నానమ్మా. నన్ను ఎవరు రక్షిస్తారు అమ్మా? అన్యథా శరణం నాస్తి. గతిస్త్వం త్వమేకా భవాని. హే భవాని, త్వం ఏకా గతి. గతిస్త్వం విడదీస్తే గతి త్వం. త్వమేకా, హే భవాని, త్వం ఏకా గతి. నీవే నన్ను రక్షిస్తావు తల్లి, నాకు గతి నీవే. ఎంత అద్భుతమైన శ్లోకం. భవాబ్ధావపారే మహాదుఃఖభీరుః పపాత ప్రకామీ ప్రలోభీ ప్రమత్తః కుసంసారపాశప్రబద్ధః సదాహం గతిస్త్వం త్వమేకా భవాని. గతిస్త్వం త్వమేకా భవాని. హే భవాని, త్వమేకా గతి. అనంతరం 32వ లహరి. జ్వాలోగ్రస్సకలామరాతిభయదక్ష్వేళః కథం వా త్వయా దృష్టః కిం చకరే ధృతః కరతలే కిం పక్వజంబూఫలం జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘుటికా వా కంఠదేశే భృతః కిం తే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్ వద. స్వామి, ఎలా భరించావు ఒకసారి చెప్పు అంటున్నాడు భక్తుడు. జ్వాలోగ్రస్సకలామరాతిభయదక్ష్వేళః కథం వా త్వయా దృష్టః కిం చకరే ధృతః కరతలే కిం పక్వజంబూఫలం జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘుటికా వా కంఠదేశే భృతః. జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘుటికా వా కంఠదేశే భృతః కిం తే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్ వద. హే మహాత్మన్ శంభో, జ్వాలతో భయంకరంగా ఉన్నటువంటిది. సకలామర అతిభయద, దేవతందరికీ ఎంతో భయాన్ని కలిగించినటువంటిది. ఏమిటిది? క్షేళ, హలాహలం. త్వయా, నీ చేత. కథం వా దృష్ట, ఎలా చూడబడింది? అసలు ఆ విషయాన్ని ఎలా చూసావు స్వామి? అందరూ చూడడానికి భయపడి వెళ్ళిపోతున్నారు, పారిపోతున్నారు. భయంకరమైన జ్వాలలు ఎలా చూడగలిగావు నువ్వు? కథం వా దృష్ట కించ, అంతేకాదు ఏం చేసావు నువ్వు? కర్తలే కథం వా ధృత, అరిచేతులు ఎలా పెట్టుకున్నావు స్వామి? మండిపోదా?
జ్వాలతో భయంకరంగా ఉంది. ఆ గరళాన్ని, హలాహలాన్ని ఒక్కసారి అరచేతిలో పెట్టుకున్నావు. ఎంత సాహసం! ఎలా పెట్టుకోగలిగావు స్వామి? అది సామాన్యమైందా? పక్వ జంబూఫలం కిం పండిన నేరేడు పండు. అది జంబూఫలం కూడా నేరేడు పండు. పక్వ జంబూఫలం పండిన నేరేడు పండు అనుకున్నావా? ఒక్కసారి మింగేసావు. జిహ్వాయాం నిహిత, నాలుగు మీద ఉంచేసావు కదా ఒక్కసారి తీసుకుని. వా ఒకవేళ సిద్ధఘుటిగావా, సిద్ధులు ఉపయోగించే రసఘుటిక, సిద్ధులు పాదరసంతో తయారు చేసిన గుటిగా తయారు చేస్తారు, అది నోట్లో ఉంచుకుంటారట. అప్పుడు వాళ్ళకి అపమృత్యు దోషాలుండవు, ఎటువంటి దోషాలుండవు. విషం కూడా ఏం చేయలేదు, గరళం ఏం చేయలేదు, పాముల విషయం ఏం చేయలేదు. ఎందుకంటే రససిద్ధ గుళిక ఉంటుంది వాడి దగ్గర, అది నోట్లో పెట్టుకుంటారు. అది నోట్లో ఉన్నంతసేపు వాళ్ళకి మరణం కూడా ఉండదు. అలాంటి సిద్ధగుటిగా పెట్టుకున్నావా నువ్వు? కంఠదేశే భృత, కంఠంలో ఉంచేసావు కదా స్వామి. అయం, అది అంటే ఆ విషయం, తే నీకు భూషణం అలంకారమైందా? నీ కంఠానికి అలంకారమైందా? అది నీలమణికిం, నల్లటి మణి, అది నీలకంఠుడి అయ్యావు. ఆ కంఠం ప్రకాశిస్తోంది నీలవర్ణంతో, అది నీకు ఆభరణమైంది, భూషణమైంది, విశేషమైన అలంకారమైంది. ఎంత గొప్ప విషయం! ఎలా అయింది స్వామి? వద, చెప్పు నాకు, ఆ రహస్యం ఏమిటో చెప్పు స్వామి. భక్తుడు అడిగే ప్రశ్న. మహాత్మా పరమేశ్వర, మంటలతో భయంకరంగా ఉండి దేవతలందరికీ భయంకరించినటువంటి ఆ గరళం ఎక్కడ ఉందో, ఎలా ఉందో ఎవరు చూడలేకపోయారు, నువ్వు ఎలా చూసావు స్వామి? క్షీరసాగర్ నుంచి ఉద్భవించింది, ఎటుడిందో తెలియదు, కనిపించట్లా, కానీ మంటలు వస్తున్నాయి, భయంకరమైన ప్రకాశం, కోటి సూర్య ప్రభా భాసమానంగా ఉంది. చూడలేక భయపడిపోయి పారిపోయారు అందరూ. నీకెలా కనిపించింది అయ్యా? ఎలా చూడగలిగావు నువ్వు? పైగా చూడటమే కాదు కదా, అరిచేతిలో తీసుకున్నావు, ఎలా ఉంచగలిగావు? అది ఏమైనా పండిన నేరేడు పండా, లేదా సిద్ధులు ఉపయోగించే రసఘుటిక? పైగా నీలమాణిక్యం, అది నీ కంఠం నీలకంఠం అయిపోయింది. అది ఆ రహస్యం ఏమిటో చెప్పు స్వామి. ఎంత అద్భుతమైన భావన! జ్వాలోగ్రస్సకరామరాతిభయదక్ష్వేళ కథం వా త్వయా దృష్ట కిం జగరే ధృత కరతలే కిం పక్వ జంబూఫలం జిహ్వాయాం నిహితశ్చ సిద్ధగుటికా వా కంఠదేశే భృతః జిహ్వాయాం నిహితశ్చ సిద్ధగుటికా వా కంఠదేశే భృతః కిం తే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్వద. ఆ స్వామి నిజంగా రహస్యం చెప్తే మనం కూడా విందాం. సర్వేభ్యः పార్వతీ పరమేశ్వర దివ్యానికి ప్రాప్తిరస్తు. పునర్మిలామः ఆగామి కార్యక్రమే. స్వస్తి.